తీసుకొస్తుందా ప్రభుత్వం? కొత్త మార్గం చూపిస్తుంది. ఎందుకంటే జన్మభూమి కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నారు అనేది. జన్మభూమి అనేది మళ్ళీ తెర మీద తీసుకొస్తే జన్మభూమి కమిటీలు రాబోతున్నాయా, వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టి మళ్ళీ జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేస్తారా అనేది ఒకటి. నిజంగా ఇదే కనుక యాక్సెప్ట్ చేస్తే, ఇది సైలెంట్ కిల్లింగ్గా వాలంటీర్ వ్యవస్థను కిల్ చేసేస్తే రేపొద్దున సచివాలయ పరిస్థితి ఏంటి? సచివాలయ ఉద్యోగులను కూడా వేరే మార్గం చూపించిపోతారా? ఆల్రెడీ సచివాలయ ఉద్యోగాలు చెప్పేశారు కదా, ఇప్పటికే రిజిస్ట్రేషన్ సర్వీసెస్ ఆపేశారు. అట్లాగే సర్టిఫికెట్లు ఏమి ఇవ్వట్లేదు. సచివాలయాల్లో సర్టిఫికెట్లు అన్ని మీ సేవకి వెళ్ళి తెచ్చుకుంటున్నారు. ఇంకా సచివాలయం పర్పస్ ఏముందని, లేనట్టే అయిపోయినట్టే. ఇప్పటిదాకా కూడా పాలనని ప్రజల వద్దకు అంటూ నెలకొకసారో 3 నెలలకు ఒకసారో మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు ఒకప్పుడు అధికారులను ఆ ఏరియాకి తెచ్చేవాళ్ళు. సర్టిఫికెట్లు అవి కావాలంటే మనం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మీ సేవకే వెళ్ళేవాళ్ళు. కానీ అట్లాంటి ఒక చక్కటి ఆ అవసరాన్ని జగన్మోహన్ రెడ్డి ఒక చక్కగా ఆలోచించి నీకు నేరుగా ఇంటికి సేవ అనేటటువంటి విధానాన్ని తీసుకొచ్చాడు. ప్రజల వద్దకి కాదు, ఇంటి వద్దకే పాలన తెచ్చాడు. ఇప్పుడు ఆ ఇంటి వద్దకి పాలన పోయి మళ్ళీ వెనక్కి పోయింది. సింపుల్ లాజిక్. మళ్ళీ వాళ్ళు ముందే చెప్పిందే చేశారు. జనం మధ్యలో చెప్పింది నమ్మడమే వాళ్ళ తెలివి తక్కుతారు. ప్రధాన కారణం జగన్ మార్క్ వల్లేనా ఈ రెండింటి మీద? జగన్ పెట్టాడనేనా? కాదు, వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయం కానీ ప్రభుత్వ ఉద్యోగుల ఒత్తిడి ఉంది, రాజకీయ అవసరం ఉంది. జగన్ పెట్టిన వ్యవస్థ